నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీస్. ఈ రోజు మన వీడియో వచ్చేసి పనీర్ మసాలా. మళ్ళీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, అట్లాగే 4 లవంగాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగుతూ ఉండగానే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. అట్లాగే కొంచెం పుదీనా, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చండి. ఒక 2 మీడియం సైజులో ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఒకసారి అట్లా కలిపేసుకొని బాగా మూత పెట్టుకొని ఆనియన్స్ అన్నది కొంచెము సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఆనియన్స్ చూసారండి, కొంచెం అన్నది ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం దాంట్లో ఒక 2 పచ్చిమిర్చీలు మనం కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ అన్నది చేంజ్ అయితేనే ఆ గ్రేవీకి టేస్ట్ అన్నది బాగా వస్తుంది. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం ఉల్లిపాయలు, టమాటోలు అన్నీ సాఫ్ట్ అవుతాకి ఒక చిన్న స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే టమాటో ఇంకా ఉల్లిపాయ బాగా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది కదండి. ఇప్పుడు అవన్నీ మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు మనం సాఫ్ట్ ప్లస్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. లేదంటే 1 ఇంచు అల్లము, 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నా దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, అందుకే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్నాక ఇవంతా మిక్సీ వేసేసుకోవాలండి. మంచిగా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి. పనీర్ని మంచిగా చిన్న పీసెస్ కట్ చేసేసుకుని పనీర్ అన్నది మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటాకి నేను 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, రుచికి తగినంత కొంచెం సాల్ట్, అలాగే ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకుంటానండి. పనీర్కి ఇవన్నీ మసాలాస్ అన్నీ పట్టేలాగా కలపాలండి. తొందరగా మ్యారినేట్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పనీరు. ఇదంతా మ్యారినేట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని అవి కొంచెం వేగుతూ ఉండగానే 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి వచ్చి 2 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుందండి. అట్లా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నా సరిపోతుంది. నేను అట్లాగే వేసుకున్నానండి. వేసేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అది వేసేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా అవంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అట్లాగే ఆ మిక్సీ జార్లో నేను కొన్ని వాటర్ పోసుకొని దానికి మిక్సీకి అలాగే అంటుకొని ఉంటుంది కదండి, అందు వేస్ట్ చేయటం ఎందుకని దాంట్లోనే వాటర్ పోసుకొని మంచిగా ఆ వాటర్ అన్నది దీంట్లో యాడ్ చేసుకోండి. మసాలా అన్నది బాగా ఫ్రై అయినాక ఆ వాటర్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా, ఆయిల్ అన్నది బాగా పైకి తేలుతుంది కదండి. ఈ టైంలోనే మనము ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం పసుపు, మసాలాకి కొంచెం పసుపు వేసుకొని, అలాగే ఇప్పుడు మనకి రుచికి తగినట్టుగా 2 స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనము పనీర్లో వేసాము, పేస్ట్ చేసినప్పుడు వేసాము, అందుకే ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది, ఇట్లా వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మసాలా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసి మసాలా అన్నది బాగా ఫ్రై అయిపోయింది కదండి.
ఇప్పుడు మనం మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసుకొని ఆ మసాలా ఇంకా వాటర్ కలిపేసి పోసేయాలండి. కొంచెం గ్రేవీ చూసారా బాగా థిక్గా ఉంది కదా, మనకి ఇంకా కొంచెం పల్చగా కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి. అలాగే కొన్ని వాటర్ పోసుకున్నాక కొంచెం మసాలా అన్నది ఆ వాటర్లో ఉడకనియాలి. ఇప్పుడు చూసారండి గ్రేవీ అన్నది బాగా ఉడికింది కదా, బబుల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్ని వేసేసుకుందామండి. వేసుకొని మంచిగా ఒకసారి అన్ని కలిపేసుకుందామండి. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి కుక్ అవుతాకి. ఒక 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే పన్నీర్ అన్నది మంచిగా రెడీ అయిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా మన కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదండి, చూస్తాకి కలర్ మంచిగా రెడ్డిష్గా, అలాగే ఆయిల్ కూడా బాగా పైకి తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది తినడానికి. మీరు దీన్ని చపాతీలో కానీ ఫుల్కాలో కానీ రోటీస్తో కానీ తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా రైస్ ఐటెంలో తిన్నా కానీ సూపర్గా అంటే సూపర్ ఉంటుంది. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.